హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీరు చూస్తున్న గేదెలన్నీ సేల్ అయిపోయినాయి. అంటే సేల్ కోసం లేవు, ఇవి ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. ఎవరైతే రైతులు గుజరాత్ నుంచి కానీ హర్యానా నుంచి కానీ అదేవిధంగా హెవీ మిల్కర్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి రైట్ టైం. ఎందుకంటే జనవరి ఎండింగ్ మేబీ ఫిబ్రవరిలో రేట్లు చాలా వరకు పెరుగుతాయి. ఇప్పుడైతే లేట్గా పెరిగినాయి కానీ మరీ ఓవర్గా రేట్లు పెరగాలి. అయితే హైదరాబాద్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, ఫ్రాడ్స్ అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే హైదరాబాద్, గుజరాత్ అన్ని దగ్గర ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఫ్రాడ్స్ ఎప్పుడు జరుగుతాయంటే మనకు నాలెడ్జ్ లేకుండా మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడైతే గుడ్డిగా ఎవరైనా నమ్మి మార్కెట్ వెళ్తామో అప్పుడైతే ఖచ్చితంగా ఫ్రాడ్ జరుగుతుంది. గుజరాత్లో కూడా కొంతమంది ఏజెంట్లకు తెలుగు వస్తుంది, వాళ్ళకు కూడా తెలుగు వస్తుందని మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఎట్లా అంటే మొన్న కొంతమంది ఇట్లనే ఒక ఏజెంట్ తెలుగు వస్తుందని వాడిని నమ్మి ఆన్లైన్లో గేదెలు కొన్నారు. అంటే వీళ్ళు ఆన్లైన్ గేదెలు ఎప్పుడైతే కొన్నారో దాంట్లో వాడు 1,90,000కు ఒక గేదెని ఇప్పించిండు. ఆ గేదె యాక్చువల్గా ఈయన 6 నుంచి 7 నెలలు కావచ్చు, ఎక్కువ టైం అవుతుంది. అంటే తరిపి గేదెకు దూడ పెట్టించిండు. అదేవిధంగా మిగిలిన కొంతమంది వేరే రైతులు కూడా సేమ్ ఏజెంట్ గేదెలు ఇప్పించిండు. వాళ్ళకి ఏం చేసిండంటే రొమ్ములు పాడైన గేదెలు ఇప్పించిండు. ఎప్పుడైతే మనం లక్షల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నామో మనం టైం తీసుకొని గుజరాత్ కావచ్చు, హర్యానా కావచ్చు ఒకవేళ వెళ్తే అక్కడ వెళ్ళి అన్ని విధాలుగా గేదెలను చెక్ చేసి కొనాలి. అంతేకాని వాడు చెప్పిండు వీడు చెప్పిండు అని కాదు. ఎందుకంటే మనం లక్షల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని విధాలుగా చెక్ చేసి అక్కడికి వెళ్ళి గేదెలు కొంటే మంచిది. ఆన్లైన్లో వాళ్ళు ఇప్పిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫ్రాడ్ చేయడానికి. కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో ఇప్పిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఆన్లైన్లో కొన్నారో 10 మంది కొంటే 9 మందికి అయితే నష్టమే జరిగింది. అందుకని ఆన్లైన్లో అయితే ఎవరు కొనకండి. ఒకవేళ మనం గుజరాత్, హర్యానా, హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఎప్పుడైతే మనం గుజరాత్ లేదా హర్యానాలో కొంటామో మనం హైదరాబాద్ కంటే టాప్ క్వాలిటీ గేదెలు హైదరాబాద్లో ఉన్న రేట్ కంటే తక్కువ రేట్లో అక్కడ కొనవచ్చు. అంటే మనం హర్యానా, గుజరాత్ వెళ్తే అక్కడ ఏజెంట్ కమిషన్ కావచ్చు, గేదెలకు పెట్టిన రేట్ కావచ్చు, ఇంకా ట్రాన్స్పోర్ట్, మెడిసిన్, దానా అవన్నీ ఖర్చులు తీసేసినా కూడా హైదరాబాద్లో ఏ రేట్కి అయితే గేదెలు మనం కొంటామో దానికంటే 10 నుంచి 15,000 తక్కువ రేట్కి మనకు గేదెలు దొరుకుతాయి. అదేవిధంగా హైదరాబాద్లో అక్కడున్న 10, 15, 20 గేదెల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మనం గుజరాత్, హర్యానా వెళ్తే అక్కడ మన రైతుల దగ్గర విజిట్ చేసి మనకు ఇష్టం వచ్చిన గేదె కొనవచ్చు.